సింహాసనాసీనుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్నవి. ఆశతో దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో దేవాది దేవుడి దినాన అద్భుత కార్యమును చేయబోతూ ఉన్నారు. నీ కోరిక ఆయన నెరవేర్చుచున్నారు. నీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా తీరని కోరిక, జరగని కార్యము ఈ దినాన్న దేవాది దేవుడు జరిగించనై ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని వైపు ఆశతో ఎదురు చూడు. ఆయన నీ మొర్ర ఆలకించి నిన్ను రక్షించి ఉన్నారు. అట్లానే సమస్త కార్యములను నీకు ఉన్నతమైన ఆశీర్వాదముగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. నీవు తప్పక పొందుకుంటావు. దేవుని మేలులు పొందుకుని నీవు దేవుని నామమునకు మహిమకరముగా జీవించుటకు తన కృపనిచ్చి దేవుడు జీవింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. సర్వలోకనాథుడా, సర్వేశ్వర, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ జీవితంలో నాయన ఉన్నతమైన కార్యములు జరిగించండి. ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురు చూస్తున్న ఆ కార్యమును మీరు జరిగించబోతూ ఉన్నారు. నాయన మీ బిడ్డ కోరికను మీరు నెరవేర్చుచున్నారు. అందుని బట్టి మీకు వందనములు. నాయన మీ బిడ్డ మీ మేలులతో తృప్తి పొంది నాయన మీ కృపలో సాగనట్లుగా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలం అందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, జ్ఞాపకశక్తిని ప్రసాదించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో నాయన వ్యాపార విధులలో, ఉద్యోగములలో తోడుగా ఉండి బిడ్డల కష్టమును అనేక రెట్లు ఫలములుగా ఇచ్చండి. కుటుంబములలో ఉన్న సమస్త నాయన సమస్యల నుంచి విడుదల కలుగచేసి, శోధనల నుంచి నాయన విడుదల కలుగచేసి కాపాడండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి తండ్రి. మీ బిడ్డల జీవితకాలం అంతా కూడా తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ మీ నుంచి ఉన్నతమైన మేలులు, ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా జీవించమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.